న్యూ ఇయర్ వేడుకలకి ముందు హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాచకొండ కమిషనరేట్ పోలీసులు అర్ధరాత్రి స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. బాలాపూర్ లో హోటల్స్, క్రికెట్ గ్రౌండ్స్ లో తనిఖీలు నిర్వహించారు. రాత్రిపూట గేమ్స్ ఆడొద్దంటూ, అలాగే గేమ్స్ నిర్వహించకూడదని నిర్వాహకులకు కూడా వార్నింగ్ ఇచ్చారు. ముందు వైపు డోర్లు క్లోజ్ చేసి వెనుక వ్యాపారం చేస్తున్న యజమానులని హెచ్చరించారు పోలీసులు. ఇక రోడ్లపై తిరుగుతున్న యువకులకి కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లను ప్రత్యేకంగా పిలిపించి మరీ మాట్లాడారు పోలీసులు. అసాంఘిక కార్యకలాపాల వైపు వెళ్లకూడదంటూ హెచ్చరించారు. మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ నూర్ అందిస్తారు. హైదరాబాద్ పాత బస్తీ, షాహీన్ నగర్, పాడిచేరి ప్రాంతాల్లో కూడా పోలీసు అధికారులు రాత్రిపూట తనిఖీలు నిర్వహించారు. మిడ్ నైట్ బిర్యానీలు అమ్ముతున్న హోటల్ యాజమాన్యాలపైన కూడా తనిఖీలు నిర్వహించి వాళ్ళపైన చర్యలు తీసుకున్నారు. రాత్రిపూట ఈ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా క్రికెట్, బాస్కెట్బాల్, ఫుట్బాల్ ఆడుతున్నారు. అలాంటి వ్యక్తులపైన కూడా పోలీసు అధికారులు ప్రత్యేక ఫోకస్ నిర్వహించి వాళ్ళని తనిఖీలు కూడా నిర్వహించిన తర్వాత వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేశారు. ఈ మధ్యకాలం తరచూ పాత బస్తీ ఏరియాలో ఎక్కువగా హత్యలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే రౌడీ షీటర్లను కూడా పోలీస్ స్టేషన్లో పిలిపించి పదే కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. రాత్రిపూట అనవసరంగా రోడ్లపైన తిరిగినా, లేకంటే హోటళ్లు రన్ చేసినా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామనేసి పోలీసు అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో నూరు మమ్మ, టీవీ 9 హైదరాబాద్.